పర్మిషన్ కావాలా? మీరు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఏమైనా చేయొద్దు అని చెప్పారు. మేము పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడాలి. మేము పార్టీల గురించి మాట్లాడుకోని వెళ్ళడం లేదు. మీరు పబ్లిక్ ప్లేస్ ఏం చేయలేదు సార్. మేమైతే ఓవర్ యాక్టింగ్ చేయడం. మీరు పీస్ఫుల్ గా చేసుకోవాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ వచ్చిందని నెల్లూరు జిల్లా జలదంకి మండల కేంద్రంలో టీడీపీ నేతలు చేస్తున్న సంబరాలను ఎస్సీ ఆదిలక్ష్మి అడ్డుకున్నారు. పోలీసుల అనుమతి లేకుండా పబ్లిక్ స్థలాల్లో ఏ విధంగా పార్టీ కార్యక్రమాలు చేస్తారని ఎస్ఐ ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట్రామారావు, టీడీపీ నేతలు ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వారు ఎలాంటి కార్యక్రమాలు చేసినా ప్రశ్నించని పోలీసులు టీడీపీ కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. దీంతో సంబరాలు చేసుకుంటే మాకు ఇబ్బంది లేదని, అధికార పార్టీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని చెప్పడంతో మీరెవరూ చెప్పడానికి అంటూ ఎస్ఐపై టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. పర్మిషన్ ఉండవు. మీ పార్టీ మీరు వచ్చి చేసుకుంటారా? చెప్పవలేదా? అలాగే పర్మిషన్ తీసుకోరా? మీరు చిన్నదైనా పెద్దదైనా నువ్వు చెప్పాలి కదా. మేము ఇవ్వాలి కదా పర్మిషన్. బస్ స్టాండ్ సెంటర్ ఇల్లు కాదు కదా. బస్ స్టాండ్ సెంటర్ పబ్లిక్ ప్లేస్. ఏం చేయాలి తర్వాత? ఏంటి చూపిండి. ఏదన్నా ఏముంది చూపిండి. మీ దగ్గర ఏం ఆధారం చూపిండి. ఏం ఆధారం ఉంది మీ దగ్గర? మీ దగ్గర ఏం ఆధారం ఉంది? లోపల వస్తారా? తీసుకోండి. డౌన్ కూడా పర్మిషన్ కావాలా? మీరు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఏమైనా చేయొద్దు అని చెప్పారు. కానీ పబ్లిక్ ప్లేస్ నాశనం చేసి చేస్తారు మేడం. మీరు వాళ్ళు చేసినప్పుడు ఏం చేస్తారు? మేము పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడాలి. మేము పార్టీల గురించి మాట్లాడుకోని వెళ్ళడం లేదు. మీరు పబ్లిక్ ప్లేస్ ఏం చేయలేదు సార్. మేమైతే ఓవర్ యాక్టింగ్ చేయడం. మీరు పీస్ఫుల్ గా చేసుకోవాలి.